వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఒక యువ ఇంజనీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ప్రైవేట్ సంస్థలో చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హర్షవర్ధన్ బుధవారం ఉదయం ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. హర్షవర్ధన్ బుధవారం ఉదయం ఇంట్లో ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి బయటకు వెళ్లారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొనడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గాలిస్తుండగానే దువ్వాడ రైల్వే స్టేషన్లో విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందింది. ఏపీలో స్వయం సహాయక సంఘాలు డ్వాక్రాను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ జరిగిన సెర్ఫ్ మెప్మా సమీక్షలో చంద్రబాబు ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ రిఫైనరీలు పూర్తిగా ఆపలేదని పెస్కోవ్ వెల్లడించారు. తప్పుడు ప్రచారాలతో ఇంకా ఎన్నాళ్ళు పబ్బం గడుపుతారని మాజీ సీఎం జగన్ను టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నాయకులతో కలిసి కర్నూలు జిల్లా కోసిగిలో పునికడమ ప్రాజెక్టును పరిశీలించారు. నీటి ప్రాజెక్టులను నీరుగార్చిన వైసీపీ నాయకులకు పోతిరెడ్డిపాడు వద్ద ధర్నా చేసే అర్హత లేదని, జగన్ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే బాగుంటుందని వారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబడి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. టీడీపీ కార్యకర్త గట్టు తిలక్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అంబడి రాంబాబు శవయాత్రను నిర్వహించారు. కర్నూలు జిల్లా తొగ్గిలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన మాదిగ రిజర్వేషన్ నాయకుడు రమేష్ బొందిమడుగు గ్రామంలో సాయంత్రం వేళ వాకింగ్ చేస్తుండగా షేక్ సుబాన్ వలి మరియు మౌలాలి కుటుంబ సభ్యులు ట్రాక్టర్తో గుద్దించి బండరాళ్లతో కొడుతుండగా అదే గ్రామానికి చెందిన వడ్డే రంగస్వామి ఆచారి రంగస్వామి వారి కేకలు వినిపించడంతో హత్య చేస్తున్న ముస్లిం సోదరులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రమేష్ని జొన్నగిరి ఎస్ఐ మల్లికార్జున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అన్నదాత మీకోసం యాత్రను శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న అన్నదాత మీకోసం చలో అమరావతి రైతన్న మీకోసం యాత్రను బంటుమిల్లి బస్టాండ్ వద్ద జెండా ఊపి శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. అమరావతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు కృతివెన్ను మరియు బంటుమిల్లి మండలాల నుంచి రైతులు భారీగా బయలుదేరారు. రైతులు పండించిన టమాటా కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మార్కెట్ యార్డ్ను సందర్శించి వేలం పాటలను పరిశీలించి మండీ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులతో కొంతమంది అసభ్యంగా మాట్లాడుతున్నారని, రైతులతో గౌరవంగా నడుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27, 20, 21, 22 జవహర్ కాలనీ, పైలట్ కాలనీ, శాంతినగర్, హనుమాన్ నగర్, లక్ష్మీనగర్, రాజీవ్ నగర్ కాలనీలో సిపిఐ మరియు సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మట్టు కరుణాకర్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట మండల పరిధిలోని బండార విలాళ గ్రామంలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామివారి 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుండి 19 కళ్యాణ రథోత్సవ ఆహ్వాన పత్రికను చైర్మన్ డైరెక్టర్లతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతో చిన్ననాటి స్నేహితుడు దోసపాటి శ్రీనివాసరావు 18వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు అభ్యర్థి దోసపాటి శ్రీనివాసరావు కోరారు.